ఇందులో ఇప్పుడు నేను సేమియా ఘీలో వేపి పెట్టుకున్నాను కదండి, నేను నిన్నే పని ఫాస్ట్గా రావాలని చెప్పేసి 1.5 లీటర్ కదండి, నేను ఒక 1.5 గ్లాస్ అంతా వేసాను సేమియా. సుమారు వేసుకుని చూసుకుంటాను నేను. మరీ గట్టిగా ఉంటే బాగుంటుంది తినడానికి, కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. సేమియా వేసాను కదండి, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం కావాలి సేమియా అయిపోతే ఇంకా షుగరు మిల్క్ మేడ్ వేసేసుకోవడమేనండి. నేను ఇంకొక బౌల్ ఉంది కదా, నేను దాంట్లో కూడా ఇలాచీ పౌడర్ వేసేసానండి. ఇదిగోండి, దీంట్లో కూడా వేస్తాను. సేమియా బాగా ఉడికిపోయిందండి, పంచదార వేసుకున్నాను కొంచెం. మిల్క్ మేడ్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేస్తున్నానండి, నేను పంచదార కొంచెం వేస్తానండి. అయిపోయిందండి, దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కూడా నేను వేస్తాను డ్రై ఫ్రూట్స్. ఇంతేనండి, సేమియా అయిపోయింది. సేమియా పని అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను. దీనిపైనుంచి ఘీ వేస్తున్నాను. చికెన్ కర్రీ చేస్తున్నారు మా అత్తమ్మ పరాటాలోకి. నేను అన్నీ కొంచెం కొంచెం చూపిస్తున్నానండి, పండగ కదా, నేను చేసిన అన్నీ చూపించాలంటే టైం అవుతుంది. ఇటు పక్క వచ్చేసి వాటర్ పెట్టేశారండి, నిఠారిసు సేమియా అని చెప్తాను కదా, ఇది మిస్ చేయకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు మా అత్తమ్మ దాంట్లో నెయ్యిలో వేపిన సేమియా వేస్తున్నారు. మామూలు సేమియా కాదండి, ఇది మామూలుగా ఇంట్లో తయారు చేసిన సేమియా. कितने रखना बोलो? खाली 5 कुली बोलो 5 నిమిషాలు పెట్టి వాటర్ తీసేస్తామండి. అన్నం ఎలా వాస్తామండి అలాగే. ఇది అయిపోయింది, ఎక్కువ సేపు పెడితే శుద్ధ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని గంజిలాగా తీసేస్తారండి. ఇదే అయిపోయింది. ఇదిగోండి, ఇలా వాటర్ అంతా తీసేస్తారు. మీరు అన్నం
కుక్ చేసేటప్పుడు ఎలా తీసేస్తారు సేమ్ అంతే. ఇదిగోండి వాటర్ అంతా చక్కగా తీస్తారు కదా. ఇదిగోండి ఇలాగా స్టవ్ ఆన్లోనే ఉందండి. కొంచెం ఏమైనా లైట్గా వాటర్ ఉంటే మొత్తం ఇంకిపోయిద్ది, డ్రై అయిపోయి ఈ నెయ్యి అంతా చక్కగా కరిగిపోయి దీని మీద నుంచి చోబా చేశాను కదా ఎండు కొబ్బరి, అది వేసేస్తారు. ఇప్పుడు షుగర్ వేస్తున్నారండి. చోబాలో కొంచెం వేసాము, ఇంకొంచెం వేస్తాము. నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా ఎండు కొబ్బరి తురుము నెయ్యిలో వేపి డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టామని, గసగసాలు అవి. ఇదిగోండి ఇలా పైనుంచి వేసేస్తారు. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కర్రీ అవుతుంది కదా, పరాటా నెయ్యిలో ఫ్రై చేసేస్తారు. మా అత్తమ్మ ఇచ్చేస్తారు. పని స్పీడ్గా అయింది. ఫెస్టివల్ కదా, ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి అది ఇదని. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఫెస్టివల్ ఎలా ఉందో. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ రంజాన్. మీ కుటుంబ సభ్యులతో చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన అందరినీ నేను దువాలో గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా మా కోసం దువా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద నుంచి నెయ్యి వేసేద్దాం. యాక్చువల్లీ గారెలు వేసుకుందామని అనుకున్నామండి, కానీ ఇప్పుడు ఈ ఎండల్లో పొయ్యిల దగ్గర నుంచి అంతసేపు కష్టపడి చేసినా ఇంట్లో ఆయిల్ ఫుడ్ తినంటున్నారు. ఈ పరాటా చికెన్ కర్రీ అయితే అందరు ఇష్టంగా తింటారు. ప్రతి సంవత్సరం గారెలు చేసుకునే వాళ్ళం అండి, ఈసారి కొంచెం చేంజ్ అయింది ప్లాన్. ఇదిగోండి ఫ్రెండ్స్, పరాటాలో ఇలా చికెన్ కర్రీ తింటున్నాము. చాలా బాగుందండి, పొరలు పొరలుగా. రెడీమేడ్ అయినా సరే అసలు ఇంట్లో చేసినట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చికెన్ పకోడీ వేస్తున్నాను. దాంట్లోకి దాల్చా చేశానండి. ఈ దాల్చాతో చికెన్ పకోడీ ఇప్పుడు తినేస్తాం మేము. మటన్ బిర్యానీ ఈవినింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఎండల్లో పొయ్యి దగ్గర చేయలేక ఈవినింగ్ చేసుకుంటున్నాము. అందులోనూ మార్నింగ్ సేమియాలు అవి ఇవి చేసాం కదా, సో ఇప్పుడు బిర్యానీ హాట్ ఫుడ్ తినలేమని చెప్పేసి ఈ దాల్చాలో మేము చికెన్ పకోడీ చేసుకుంటున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నేను చికెన్ పకోడీ ఒకసారి నా వీడియోలో చూపించాను కదండి మీకు. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. చుట్టాలు ఊళ్ళో వాళ్ళు వచ్చి అందరూ సలాం చేసి వెళ్ళారండి. ఒకళ్ళు ఇలా ఇళ్ళకి వచ్చి సలాం చేసేసి వెళ్తారండి. ఈద్ ముబారక్ చెప్పుకుంటాం, అందరూ హ్యాపీ రంజాన్ అని విషెస్ చేసుకుంటాం. అలా ఈ విధంగా అవుతుంది మా ఫెస్టివల్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మా ఫెస్టివల్ ఎలా ఉందో. ఇది రా మెహందీ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ మా మెహందీ కామెంట్ చేయండి. మేము రాత్రి 12 వరకు కూర్చుని పెట్టుకున్నాము. ఆకు గోరింటాకు కాళ్ళకి పెట్టుకుని, ఇవి కోన్ డిజైన్స్ హ్యాండ్స్కి పెట్టుకున్నాం. పకోడీకి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే పీసెస్ చిన్నగా చేసేసి వీలైనంత వరకు బోన్లెస్ ఇలా గట్టిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ ఎక్కువను, ఈ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి తక్కువగా వేసుకోవాలి. బియ్యపిండి ఎక్కువగా వేసుకుంటే అడిగంటిపోతే పైన స్కిన్ లాగా వచ్చేసి బాగోదు. అన్నీ ఇంకొక టిప్ వచ్చేసి, ఎప్పుడైనా చాలామందికి కొత్తలో చేసేటప్పుడు చికెన్ పకోడీ ఒక్కొక్కసారి కుదరదు, స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకూడదు అంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. మీరు ఇలా ఎలా కలుపుకున్న పిండి ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. అంటే బియ్యపిండిను
కార్న్ఫ్లోరు ఎక్కువ తక్కువ అటు ఇటు ఒక్కొక్కసారి అవుతుంది కదా, అలా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేనైతే గట్టిగా కలిపాను, వాటర్ ఎక్కువ వేయకుండా, చక్క పర్ఫెక్ట్గా వచ్చింది. అయినా స్పీడ్గా అయిపోవాలని చెప్పేసి నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసాను. చాలా బాగా కుదురుతుందండి దీంట్లో, మీరు కూడా ట్రై చేసి చూడండి. స్పీడ్గా అయిపోయింది, హీట్ ఎక్కువ ఉంటుంది కదండి నాన్ స్టిక్ ప్యాన్లో. సో అందుకని చూడండి మాత్రం స్టిక్ అవ్వదు. మనకి పని చాలా స్పీడ్గా అయిపోవాలంటే దీంట్లో చేసుకోండి. ఇది ఒక టిప్ అన్నమాట. మనం మామూలు కడాయిలో చేసుకుంటే కంపల్సరీ ఏదో ఒకటి ఒక్కొక్కసారి హడావిలో ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకూడదంటే అలా చేసుకోండి ఫ్రెండ్స్. చెక్క క్రిస్పీగా ఫ్రై చేసేసాను. నెక్స్ట్ దీంట్లో ఇంకా అవుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యాహ్నంది అయిపోయింది కదా దాల్చా చికెన్ ఫ్రై. ఇప్పుడు ఈవినింగ్ బిర్యానీ చేసుకుంటున్నాం, మటన్ బిర్యానీ. దానికి 2 kgs మటన్ తీసుకున్నాం మేము. దాంట్లో కొంచెం ఉప్పు వేసారు మా అత్తమ్మ. హల్దీ దీన్ని ఇప్పుడు విజిల్స్ పెట్టేస్తారండి, దానికోసం ఉప్పు వేసారు. బోలో ఉప్పు వేసి సాల్ట్ వేసానండి. పసుపు, ఉప్పు పసుపు, ఉప్పు పసుపు మర్చిపోయి ఉప్పు వేసి సాల్ట్ అన్నారండి, రెండు ఒకటే కదా. ఉప్పు గళ్ళు ఉప్పు వేసి ఇది పసుపు వేసానండి. ఇప్పుడేమో కారం, కారం ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కిందకి బోలో బడే 2 చెంచే, పెద్ద టీ స్పూన్తో ఒక 2 టీ స్పూన్స్ వేసారు. 2 చెంచాలండి. ఇదేమో ఇదిలికి పెట్టాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మ్యారినేట్ చేసేసి విజిల్ పెట్టేస్తారండి. ఎన్ని విజిల్స్? 3-4 రావాలి. మసాలా అండి, గరం మసాలా 1 చెంచా, లవంగా పట్ట ఇలాచి, ఓన్లీ లవంగా పట్ట ఇలాచి అండి, ఇంకేం వేయలేదు. ఇదేమో ధనియాల పొడి. ఈ ధనియా పొడి నిన్న చూపించాను కదా, దీంట్లో కొంచెం వేసాం కదా లవంగా చెక్క. ఇదంతా బాగా కలిపేసి మ్యారినేట్ చేసేసి విజిల్స్కి 4-5 విజిల్స్ పెడతామండి. ఇప్పుడు మేము ఇది పొయ్యి మీద చేస్తామండి ఈ బిర్యానీ, కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ. చాలా బాగుంటుంది, మిస్ చేయకండి, మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ వేసానండి. 2 kgsకి ఒక 1 గ్లాస్ వాటర్ వేసారండి. ఇప్పుడు విజిల్ పెడతారు. పెట్టేశానండి, విజిల్ పెట్టేసా. ఇప్పుడు 4 ఎన్ని విజిల్స్? 4 విజిల్ పెట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీలోకి ఆనియన్స్ టమాటా ఇవి కట్ చేస్తున్నాను, పచ్చిమిర్చి. హలో, ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ స్టార్ట్ చేశారు. మటన్ दिखता है दिखता है क्या क्या डाले बोलो? लौंगा पट्टा, इलाची इलाची लगी ना, లవంగా పట్ట ఇలాచి మరాఠీ మొగ్గ అవన్నీ వేసారండి. ఆయిల్ హీట్ అయిపోయింది, అందుకే స్పీడ్గా వేసేసాం. ఆనియన్స్ వేసారు. బోలో 1/2 కిలో ఉల్లిపాయలండి, 1/2 కిలో వేసారండి ఉల్లిపాయలు. ఇలాచి 10 దాల్ 10 యాలక్కాయలు. ఇందాక లవంగా పట్ట అవన్నీ వేసారు కదా, ఇప్పుడు ఇలాచి వేసారు. పొయ్యి మీద కొద్దిగా చేసేస్తారండి మా అత్తమ్మ. మటన్ బిర్యానీ ఎసరు వేసి పెట్టారు. ఎసరు మరిగినప్పుడు బియ్యం వేసేస్తాం. ఫెస్టివల్ స్పెషల్ అన్నమాట ఇవాళ మటన్ బిర్యానీ.
మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మాకు. మీకు ఇలాగే మంచి మంచి విలేజ్లో ఏమేమి ఉన్నాయో వెరైటీస్ అన్నీ చేసి చూపెడతాం. కామెంట్ చేయండి మా బిర్యానీ ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఎసర్లో నీళ్ళు వేసేసాం, ఇది బియ్యం వేసేసామండి. ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేస్తాం. ఇప్పుడు జస్ట్ మాకు 10 మినిట్స్లో ఇప్పటి వరకు అయింది. ఇంకో 10 మినిట్స్లో దమ్ అయిపోయింది. 20 మినిట్స్లో బిర్యానీ రెడీ. 3 నిమ్మకాయలండి. ఇది పెద్ద సైజ్ 3 నిమ్మకాయలండి. ఇదంతా వేసేసి ఇప్పుడు దమ్కి పెట్టేస్తాం. ఇప్పుడు కళ్ళమని. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ. నేను కచంబర్ కూడా చేశాను. నేను కచంబర్ తిననని చెప్పేసి బిర్యానీనే వేసుకున్నాను. మటన్ బిర్యానీ మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. అయిపోయింది. ఈ విధంగా మేము మార్నింగ్ నుంచి వెరైటీస్ చేసుకుని ఫెస్టివల్కి చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడుకుని ఫెస్టివల్ గురించి ముచ్చట్లు చెప్పుకుని ఈ విధంగా అయిపోయిందండి మా ఫెస్టివల్. ఒక్కరోజు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు మాకు. బిర్యానీ అసలు చక్కగా మెత్తగా, ఇదేమంటారు, మెత్తగా కావాలా పొడి పొడి కావాలా లిమిట్గా. ఇదిగోండి పీస్ కూడా సూపర్. అసలు మా బాబుతో ఆగట్లేదు. ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్.